నేనైతే భూపాలపల్లి జిల్లాలోని నడిబొడ్డున ఉన్నటువంటి జయశంకర్ పార్కు దగ్గర అయితే ఉన్నాం. మరి ఈ పార్కుకు సంబంధించి పర్యవేక్షణ కానివ్వండి, నిర్వహణ కానివ్వండి ఏ విధంగా ఉందో మనం పార్కు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ముఖ్యంగా వాకింగ్ చేసే వాళ్ళకు వాకింగ్ ట్రాక్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల పార్కుకు వచ్చే పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి నడవాలన్నా భయపడే పరిస్థితి అయితే ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే అటు ప్రధాన గేట్ వైపు అయితే లైటింగ్స్ కూడా కరెక్ట్ లేదు. లైటింగ్ లేకపోవడం వల్ల మరి వాళ్ళు వాకింగ్ చేసే టైంలో పడడం వల్ల గాయాలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వాళ్ళు చేసే వాకింగ్ కూడా రాత్రి సమయంలోనే, అంటే ఉదయం 5 గంటల నుంచి మొదలు పెడితే 8 గంటల వరకు, అదే సాయంత్రము 5 గంటల నుంచి మొదలు పెడితే 8 గంటల వరకు ఈ చేసే వాకింగ్ కూడా చీకట్లోనే చేస్తారు కాబట్టి వాళ్ళు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి పార్కుకు వచ్చే స్థానికులు కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ పాములు కూడా కనబడ్డాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళైతే ఉన్నారు. మరి వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఇక్కడ వాకింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఒక 6 మంత్స్ నుంచి చేస్తున్నాను. సో నా పేరు సదానందం. సో నేను మార్నింగ్ వాకింగ్కి వస్తా, అలాగే ఈవినింగ్ కూడా వాకింగ్ వస్తా. సో చాలా డేస్ నుంచి ఇక్కడైతే లైటింగ్ అయితే లేదు, అటువైపు లైటింగ్ లేదు. సో ఈ మధ్య ఒకసారి నేను స్వయంగా ప్రత్యక్షంగా నేను చూసింది ఏంటంటే, నేను అట్లా వస్తుంటే ఆ సైడ్లో పాము కనబడింది. ఏ టైంలో సార్ మీరు? ఏ టైంలో? ఈవినింగ్ టైంలో దాంట్లో పెద్ద పాము. దానికి భయపడే నేను బంద్ చేసిన, వాకింగ్ రావడం బంద్ చేసిన. ఎందుకంటే మనము లైటింగ్ లేదు, కింద ఏం పోతుందో మనకు అర్థం కాదు, ఈ ట్రాక్ కూడా సరిగా లేదు. సో దానివల్ల చాలా ఇబ్బంది అయ్యి అంటే భయపడి నేను మానేసిన. నేను ఈరోజే వచ్చిన, ఇక మళ్ళీ ఇంకా చేద్దాం. మరి హెల్త్ బాగా కొంచెం చలికాలము, బాడీ కొంచెం స్వెట్ బాగా వస్తాయి, మనం ఎంత వాకింగ్ చేస్తే అంత హెల్తీగా ఉంటాం. సో కాబట్టి దానికోసమని మళ్ళీ ఈ రోజు నుంచే నేను రావడం జరుగుతుంది. బట్ అయినప్పటికీ కూడా ఇన్ని రోజులు అయినా కూడా మళ్ళీ అదే ఇట్లనే ఉంది. దానిలో ఇప్పుడు 4-5 మంత్స్ బ్యాక్ ఎట్లయితే ఉందో అదే స్థితిలో ఉన్నది. అంటే లైట్స్ 4-5 మంత్స్ నుంచే లైట్స్ అయితే అసలు అక్కడ వెలగడం లేదు. మేము చెప్పినాము, ఇట్లా ఇక్కడ చూసే అతను ఉంటాడు కదా, ఈ పార్కు చూసే అతనికి కూడా చెప్తే కూడా వేస్తామని అంటున్నారు కదా అని. ఇటైతే ఇప్పుడైతే లైటింగ్ అయితే ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే, అక్కడ మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా ఓపెన్ జిమ్ సంబంధించి, అవి ఏవి కంప్లీట్గా చాలా నెలల నుంచి అవి వర్క్ చేయట్లేదు, అవి యూజ్లెస్గా ఉంటున్నాయి. చేపిస్తామంటున్నారు కానీ మీరు ఎవరికి చెప్పారు సార్? ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులకు చెప్పారా, లేకపోతే ఎవరికి చెప్పారు మీరు దీన్ని ఇట్లా పాములు సంచరిస్తున్నాయి అని చెప్పి? కరెక్ట్ జిమ్ చేసే పరికరాలు కూడా కరెక్ట్ లేవని చెప్పి మీరు ఎవరికి చెప్పారు? అంటే మామూలుగా ఇక్కడ ఆయన చూస్తారు కదా, ఆయనకే చెప్పినాము. మీరు చెప్పండి సార్, మీకు ఈడ ఏ విధంగా వాకింగ్ సంబంధించిన ఏ విధంగా ఉన్నాయి? మాకు సరౌండింగ్ పీపుల్ కంటే ఇది మంచి ఆపర్చునిటీ. ఇది మాకు దగ్గర ఉండడం ఒకటి చాలా ప్లస్ పాయింట్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటి 3 ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వర్షాకాలం వచ్చిందంటే వాకింగ్ టోటల్గా బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఒకటి. అంటే పార్క్ మొత్తానికి బంద్ చేస్తారా? ఓపెన్ ఉంటుంది కానీ నో యూజ్, మొత్తం పూర్తి ఉంటుంది టోటల్. ఇక్కడ నుంచి మళ్ళీ మేము అక్కడ అంబేద్కర్ స్టేడియంకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఒకటి. రెండోది ఏంటి అని అంటే, ఈ ఓపెన్ జిమ్ అనేది చాలా మంచిది, ఇక్కడ ఉండడం అందుబాటులో ఉండడం చాలా మంచిది. కానీ దాంట్లో ఒక 14 ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 5 ఐటమ్స్ ఇప్పటికీ నో వర్కింగ్. ఎందుకంటే టోటల్ బేరింగ్స్ పోయినాయి. దాంట్లో ఎన్నో అసలు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది, ఇంకా అంతా ఇక్కడ పనిచేస్తారని అని తెలుసు. ఇక్కడ ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళు కావాలంటే, వాళ్ళు ఫిట్టర్లు కావాలంటే, సింగర్ అన్ని చెప్పాలంటే ఇక్కడికి పోవాలంటే అన్ని చెప్తున్నారు. చెప్పారా సార్ మరి ఎవరికైనా దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాము. చాలా మంది సీనియర్స్ ఇక్కడ ఎన్నో రోజుల నుంచి చేసే సీనియర్స్ వాళ్ళు వాకర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా ఇది ఒకటి లేదు. మళ్ళీ ఒకటి బ్రదర్ చెప్పినట్టుగా ఇక్కడ లైటింగ్ సిస్టంలో ఇక్కడ ఇబ్బంది ఉంది. మొన్న ఇక్కడ పాము నాకు కనబడింది, అక్కడ మీకు కూడా కనబడిందా పాము? చుట్టుకునే పాము జస్ట్ మొన్ననే పాము కనిపించింది. ఇక మళ్ళీ ఒకటి ఏంటంటే, ఈవినింగ్ కాగానే లైట్స్ లేవు కదా, లైట్స్ రాకపోయేసరికి ఎక్కడి నుంచో వచ్చినటువంటి కొంచెం మంది పిల్లలు ఉంటారు కదా, స్టూడెంట్స్, వాళ్ళు కొంచెం ఏదైనా ఇక వేరే ఆసంగా కూడా కొంచెం అబ్జర్వ్ చేసినాము, వాళ్ళకి చెప్పినాము. కానీ మళ్ళీ అట్లాగే వస్తున్నారు. ఎందుకంటే చీకట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎవరు కనబడకుండా ఉండడం కోసం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అదొకటి. ఈ 3 ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసినాయి.
కొంచెం ఈ మాత్రం డెవలప్ చేస్తే చాలా బెటర్ ఇక్కడ వాళ్ళు. సార్ చెప్పండి, మీరు రోజు ఇక్కడికి అంటే జిమ్ చేయడానికి వస్తుంటారా? తప్పకుండా వాకింగ్ చేసి కాసేపు ఈ జిమ్స్ చేయడానికి హాఫ్ అన్ అవర్ మొత్తం టోటల్గా 1 అవర్ కేటాయించుకుంటాం. 5:30కి ఎంటర్ అయితే 6:30, 7 o'clock ఇంటికి వెళ్ళిపోతాం. ఎన్ని ఇయర్స్గా వస్తున్నారు సార్ ఇక్కడికి? 6 years నుంచి వస్తున్నా. 6 yearsగా. ఏం చేస్తారు సార్ మీరు? నేను సింగరేణిలో జనరల్ మజూరుగా చేస్తాను. చెప్పండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ పర్యవేక్షణ అనేది కంప్లీట్గా లేదు. ప్రతి ఎక్విప్మెంట్ అన్ని టోటల్గా ఖరాబ్ అయిపోయినాయి. ఏ ఎక్విప్మెంట్ లేదు. అంటే ఇది ఊడిపోతే పాపం పడిపోతాం అనేది అక్కడ ఇక్కడ తాడు అంటే ఒకటి కామన్గా ఒక గుడ్డ దొరికితే తీసుకొచ్చి కట్టినాం మేమే, వేరే ఎవరో కాదు. అంటే తెగిపోయి ఇది బయటకు వెళ్ళిపోతుంది. ఈ గుడ్డ తీసేస్తే బయటకు వెళ్ళిపోతుంది. ఇట్లా ఇది వాకింగ్ టైప్. దీన్ని చేసుకోవడానికి కోసం ఇది చేయడం ప్రతి ఎక్విప్మెంట్ అట్లా చేసుకో అంటే పర్యవేక్షణ లేకనే ఈ అంటే మా జిఎం గారా లేకపోతే గౌరవనీయులు సత్యనారాయణ గారా ఆయన చొరవ తీసుకొని తప్పకుండా చేయాలని మా యొక్క మనసు. కాలనీ వాస కూడలి మధ్యలో ఉన్నాయి కాబట్టి మాకు దీనికన్నా బెస్ట్ ఆఫర్ లేదు. ఉంది అంటే దీన్నే వాకింగ్ చేయడానికైనా ఎన్నో మేము లక్షలు ఖర్చు పెట్టి మీ యొక్క హెల్త్ అని అంటారు. ఇంతకన్నా దీన్ని కరెక్ట్ చేస్తే మా హెల్త్ అదే కరెక్ట్ అవుతుంది. దయచేసి ఇది ఒకటి మంచి చేస్తే బెటర్. అది చెప్పండి సార్, మీరు ఇక్కడికి వస్తుంటారా? ఎప్పటి నుంచి వస్తుంటారు ఇక్కడ? నేను ఒక 1.5 year నుండి వస్తున్నానండి. ఏ టైంకి వస్తారు మీరు? మార్నింగ్ 4:30కి వస్తాం. 4:30కి ఓపెన్ చేస్తారు. 4:30 to 6 వరకు చేస్తాను. ఈవినింగ్ కూడా సేమ్ 4:30 to 6 వరకు ఓపెన్ ఉంటుంది. కానీ ఇక్కడ వర్షం పడితే మనము అసలు వాకింగ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. మనం ఏదో ఆరోగ్య సమస్యలు పోగొట్టుకోవడానికి వస్తామంటే లేని సమస్యలు తలపెట్టుకున్నట్టే అవుతుంది. ఇక్కడ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏమన్నారంటే మనకు హృదయం మంచిగా ఉండే గుండె ఆరోగ్యానికి వాకింగ్ మంచిది అని అంటాం. వీడికి వచ్చి ఆర్థోపెడిస్ట్ దగ్గరకు పోవాల్సి వస్తాం. ఇక్కడ ఓపెన్ జిమ్ మేడం, అది ఇండికేషన్ అంట అటు పాడైంది దాని దగ్గరకు వేరుకుంటుందని మా రోజు వాకింగ్ వచ్చేటోళ్ళు కట్టిల్లు ఇల్లు 2 అయిపోయినాయి. ఎమ్మెల్యే గారు కొత్తగా గెలిచిన రోజు మనకు వెంటనే ఒక 2-3 daysలో వచ్చారు, చూశారు, అన్నీ చేపిస్తామని చెప్పిళ్ళు. సో అప్పుడున్న వాటికంటే ఇంకా కొన్ని అందులో సగం మళ్ళీ ఖరాబ్ అయినాయి మేడం. అంటే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు పరికరాలు కొన్ని బాగానే ఉన్నాయి. అంటే ఎన్ని పరికరాలు అప్పుడు ఖరాబ్ అయినాయి అనమాట? అప్పుడు దరిదాపు ఇందులో మొత్తం 14-13 ఉన్నాయి మేడం. అందులో సగం వరకు పోయినవి. సార్ చేయిస్తా అని చెప్పి సంబంధిత అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాంట్లో పనిచేసే వాటికంటే ఇంకా సగము పాడైపోయే ఉన్నాయి. ఇంకొకటి పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ పాడైపోయినాయి. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈడికి వస్తున్నారు, వాళ్ళకి ఏవి ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియదు కదా మేడం. దీంట్లో కూడా ఖరాబ్ అయిపోయినాయి చాలా. వాళ్ళు ఇక్కడ చేయడం వల్ల వాళ్ళకి తెలియదు కాబట్టి దెబ్బలు తగిలించుకుంటున్నారు వాళ్ళు జరుగుతుంది. ఇక సాయంత్రం పూట అయితే పాములు మా రోజు వచ్చే వాకర్స్కి అయితే పాములు ఇక అలవాటు అయిపోయినాయి. అవును, ఈ ప్లేస్లో పాము ఉంటుంది. ఆ పిల్లగా నవ్వటం కూడా ఏదో మనం చిన్న ఇప్పుడు కోతులు మనకి ఎట్లా అలవాటు అయినాయి భూపాలపల్లిలో, ఈ వాకింగ్ చేసే వాళ్ళకి పార్క్లో పాములు, ఈ పార్కులో అయితే కోతులు ఎట్లా అలవాటో పాములను కూడా మీరు చూసి అట్లనే వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. అసలు జిల్లా కేంద్రంలోనే మనకు తలమానికమైనటువంటి పార్క్ ఇది. ఆహ్లాదం, ఆక్సిజన్ కోసం పొద్దున చాలామంది వాకింగ్ వస్తారు. వాకింగ్ రాని మేము స్టార్టింగ్ వాకింగ్ చేసినప్పటి నుండి ఇప్పటికి చాలామంది తగ్గిపోయారు. ఈ లేని సమస్యలు తెచ్చుకుంటామని చెప్పి చాలామంది ఉన్న సమస్యలు సరిపోతులు ఇంకా లేని సమస్యలు ఎందుకని చెప్పి ఈ పార్కుకు రావడమే తగ్గిపోయారు. వేరే పార్క్ మన గ్రౌండ్కి వెళ్తున్నారు. కానీ గ్రౌండ్లో ఇంత చెట్లు ఆక్సిజన్ ఇంత ఉండదు కదా మేడం, ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండదు అక్కడ. అదే ఆ ప్రాబ్లం వల్ల చాలా మంది తగ్గిపోయారు. లైట్స్ వల్ల కూడా ఇక్కడ కొంచెం ఈవినింగ్ ఇది ఒకటి మేజర్ ఇష్యూ మేడం. లైట్స్ ఇటు సైడ్ వచ్చింది అనుకో, ఇటు సైడ్ రావు. అసలు లైటింగ్ సిస్టమ్ అని ఇప్పుడు చలికాలం తొందర చీకటి అవుతుంది కనుక లైట్స్ కంపల్సరీ. వేసవి కాలం అంటే మనకు లైటింగ్ అంత ఎక్కువ అవసరం లేదు, తొందర చీకటి పడేదానికి లైటింగ్ లేదు కనుక అప్పుడు ఎవరేమి ఇబ్బంది పడలేదు. కానీ ఈ చలికాలం అయితే కంపల్సరీ చాలా ఇబ్బంది అవుతుంది. కేర్ టేకర్కి చెప్తే వెంటనే వాళ్ళు ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు. మళ్ళీ ఒక 2-3 రోజులకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సంబరంగా ఆడుకుందామని చెప్పేసి పిల్లలైతే పార్కుకు వస్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే జారుడు బల్లకి రంధ్రం పడి ఉండడం వల్ల మరి పిల్లలు తెలియక ఇక్కడ నుంచి జారడం వలన వాళ్ళకు గాయాలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మరి ఇది కూడా కరెక్ట్గా లేదని చెప్పుకోవచ్చు మనమైతే. మరి అటు వెళ్ళి కూడా చూద్దాం, నాతో రండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రదేశంలో ఇసుక కూడా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు జారడం వలన దెబ్బలు తగలకుండా ఉండాలని చెప్పి ఇక్కడైతే ఇసుకను పోస్తారు. కానీ ఇసుక అయితే కొంచెం తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ జారుడు బల్లని చూసినా కూడా అంత హోల్స్ పడి అయితే ఉన్నది. మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడ మొత్తానికి ఉయ్యల ఇటు కానీ అటు కానివ్వండి ఉయ్యలు అయితే అక్కడ కనిపిస్తలేదు. మరి ఇక్కడ పిల్లలకు సంబంధించిన పరికరాలు మొత్తం అయితే అసలు నిరుపయోగంగా ఉన్నాయి. మరి
ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉయ్యాలకు సంబంధించింది అయితే ఏది కరెక్ట్ లేదు, ఒక్కటి కూడా లేదు. ఇక్కడ చూసినట్లయితే 2 ఉన్నాయి, కానీ పిల్లలు ఆడుకోవాల్సిన పరికరాలు అయితే ఏది కూడా అసలు అంటే అన్ని ఖరాబ్ అయి ఉండడం జరిగింది. మనతో పాటు అయితే ఇక్కడ పార్కుకు వచ్చినటువంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పు నీ పేరు? మన పేరు ఎక్కడ మీది? మాది సుభాష్ కాలనీ ఇక్కడనే మాది. మేము జారుబండ మొత్తం ఆడుతుంటే అవి మొత్తం ఖరాబ్ అయినాయి. ఎప్పటి నుంచి వస్తావు నువ్వు ఇక్కడికి? నేను 4 years అవుతున్నాను కాబట్టి మొత్తం ఖరాబ్ అయినా జారుబండ మొత్తం ఖరాబ్ అయింది. అవి వాళ్ళ సౌండ్ వస్తుంది, ఇదైతే మొత్తానికి వెళ్ళిపోయింది. జారుతున్నావా మరి నువ్వు? జారేటప్పుడు ఎవరికైనా అక్కడ జారేటప్పుడు ఎవరికైనా గాయాలు ఇట్లా కావడం? చాలా మంది గాయాలైనాయి. నీకు గాయమైందా? అంటే నీకు అక్కడ రంధ్రం అని తెలిసినా కూడా నువ్వు జారినవా? తెలియక జారడం వల్ల నేను రివర్స్ జారినప్పుడు మొత్తం తోలేసింది. నువ్వు కూడా ఇక్కడికి డైలీ వచ్చి ఇక్కడ ఆడుకుంటుంటావు. మనం చూసినట్లయితే కూడా ఇక్కడ పరికరాలు, పిల్లలకు సంబంధించిన పరికరాలు కూడా ఏవి కరెక్ట్గా లేవని చెప్పుకోవచ్చు. మీరు చూసారు కదా ఇక్కడ ఉయ్యాలకు సంబంధించింది ఉయ్యాల మొత్తానికే లేదు, ఇక్కడ ఇసుక కూడా కరెక్ట్ లేదు, తక్కువ పోసారు. అలాగే పక్కన చూసినట్లయితే మొత్తం వేపుగా గడ్డి పెరిగి అక్కడ పాములు కూడా సంచరిస్తున్నాయని చెప్పి ఇక్కడ పార్కుకు వచ్చినటువంటి సార్లు చెప్తున్నారు, అలాగే పిల్లలు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పాములు తిరగడం వలన మేము అసలు పార్కుకు రావాలంటేనే భయం వేస్తుందని చెప్పి ఇక్కడ పార్కుకు వచ్చే కొంతమంది స్థానిక ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక బాబు కూడా ఆ జారుడు నుంచి జారపడడం వల్ల ఆయనకు తెలియక జారడం వలన తనకు దెబ్బలు తగిలినాయి అని చెప్పి ఆ చిన్న బాలుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే వాటర్ ఫౌంటైన్ పెట్టారు, కానీ ఆ పర్యవేక్షణ మాత్రం గాలికి వదిలేశారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. కానీ ఇది స్టార్టింగ్ లో అమర్చినప్పుడు అయితే ఈ లైట్స్ తోటి మంచిగా ఆహ్లాదకరంగా పార్కుకు వచ్చే సందర్శకులకు కానీ మంచిగా ఆకర్షణీయంగా కనిపించిందని చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడ వాటర్ పోసింది ఎప్పుడు చూడలేదని చెప్పి ఇక్కడ పార్కుకు వచ్చిన సందర్శకులు అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్కుకు వచ్చిన ఒక సార్ని అయితే ఈ ఫౌంటైన్ గురించి కానివ్వండి, లేకపోతే ఈ పార్కు సంబంధించిన వాటి గురించి కానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు వలీ మహమ్మద్. చెప్పండి సార్, మీరు అంటే తరచుగా ఇక్కడికి వస్తుంటారా పార్కుకి? 3 సంవత్సరాలు అవుతుంది పార్క్ కాబట్టి. దీనికి దరిదాపు పట్టించుకునే వారు సరిగా లేరు. 6 నెలలు అవుతుంది. మొన్ననే ఇది కొంచెం పార్కు ఒక 1 నెల రోజులు రిపేర్ అవుతుంది అంతే. ఇక జిమ్ అయితే దరిదాపు ఇక్కడ కౌన్సిలర్ 3-4 కౌన్సిలర్లు వస్తారు వాకింగ్కి కూడా వస్తుంటారు. కౌన్సిలర్లు వస్తుంటారు. వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇస్తే రేపు వస్తాను ఫస్ట్ కానీ ఇట్లనే కార్యపని చేస్తాం. మీరు చెప్పారు వాళ్ళకి? కౌన్సిలర్ వచ్చిన కౌన్సిలర్ అందరికి చెప్పినాం. అయితే 3-4 కౌన్సిలర్లు వచ్చిన వాళ్ళకి చెప్పి రేపు వచ్చే నెల ఢిల్లీ హైదరాబాద్ రావాలా, ఇదే కాలయాపన చేస్తాం. దీన్ని ఇంతవరకే ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చిండ్రు మళ్ళీ 1 నెల తర్వాత రండి, ఇట్లనే ఉంటుంది. 6 నెలల తర్వాత రండి, ఇది ఇంతే ఉంటుంది. ఒక 6 నెలల దాకా దీనికి ఏం లేదు. గడ్డి మొన్న ఒక 15 రోజుల నుండి ఒక దసరా ఉన్నది కాబట్టి దానికి సాఫ్ చేసి కటింగ్ చేసుకుంటూ వస్తాను. ఇది పరిస్థితి. వింటున్న సార్ ఏం చెప్తున్నారంటే ఎవరు చెప్పినా కూడా ఒకటే అంటున్నారు. ఏమంటున్నారు అంటే అధికారులు అసలు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఏం చెప్పినా కూడా వాళ్ళు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారే తప్ప అసలు ఈ పార్కును అయితే పట్టించుకుంటలేరని చెప్పి ఈ సార్ అయితే చెప్తున్నారు. చూసారు కదా, ఇది జయశంకర్ పార్కుకు ఉన్నటువంటి ముఖ చిత్రం. ఇప్పుడు చెప్పండి, మరి ఈ సమస్యను పరిష్కారం చేసేది ఎవరు? దీన్ని పర్యవేక్షించేది ఎవరు? ఇప్పుడు చెప్పండి. కానీ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ పార్కుకు మీకు చూపెట్టుకునే ఉన్నా, మీరు పార్కు సంబంధించింది ఇప్పుడు ఏది కూడా కరెక్ట్ లేదని చెప్పచ్చు. ఇక్కడ సార్లు మాట్లాడడం జరిగింది, పిల్లలు మాట్లాడడం జరిగింది. ఎక్కడ సంబంధించిన ఇప్పుడు వాటర్ ఫౌంటైన్ దగ్గర ఒకరు మాట్లాడడం జరిగింది, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన అక్కడ ఒకరు మాట్లాడడం జరిగింది, వ్యాయామం దగ్గర ఒకరు మాట్లాడడం జరిగింది. ఎవ్వరు కూడా ఈ పార్కుకు సంబంధించింది పర్యవేక్షణ మాత్రం కరెక్ట్గా లేదని చెప్తున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఇదే విషయంపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు సీరియస్గా హెచ్చరించారు, ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినా కూడా అధికారులు అయితే ఆదేశాలను చెత్తబుట్టలో పడేశారు. మరి ఎమ్మెల్యే మాట అంటే అధికారులకు అంత నిర్లక్ష్యం ఎందుకు? అధికారులు అంత సోయి లేకుండా ఎందుకు ఉన్నారని చెప్పి ఇక్కడైతే మరి పార్కుకు వచ్చే వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తరఫున మేము కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం. మీరు విన్నారు కదా, మీరు చూసారు కదా ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో. మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు ఎక్కడ చూసినా కూడా పాములు ఎదురవుతున్నాయట. మరి ప్రజల ప్రాణాలంటే మీ అధికారులకు అంత నిర్లక్ష్యం ఎందుకని అడుగుతున్నాం. అంటే ఏదైనా
ఇప్పటికైనా మీరు దీన్ని ఈ పార్కును కానీ ఏదైనా పట్టించుకోరా? మీరు పట్టించుకోరని చెప్పి నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికైనా అధికారులకు సంబంధించిన అధికారులకు చెప్పి వెంటనే చర్యలు తీసుకొని ఈ పార్కులో ఉన్నటువంటి పర్యవేక్షణ బాగుండాలని చెప్పి పరికరాలను ఏవైతే పరికరాలు చెడిపోయి ఉన్నాయో వాటిని వెంటనే త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా అమర్చాలని మేమైతే ఈ ప్రజల పక్షాన కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.